జగిత్యాల జిల్లా పోరెండ్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజు గంగపుత్రులకు చేప విత్తనం పంపిణీ చేయాలని అన్నారు. అనేక గ్రామాల్లో మత్స్యకార సొసైటీ లేదని, సంఘాలు సొసైటీలు ఏర్పాటు చేసి కుల వృత్తులకు అండగా నిలవాలని కోరారు. ప్రస్తుతానికి ఏదైతుందో ముదిరాజుల ప్రతీకగా మనం భావించాలి. ప్రతి ఆడబిడ్డ కూడా ఏదైతుందో కాయ కష్టంతో కుటుంబ పోషణ కొరకు తోడ్పడుతుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ మత్స్య పరిశ్రమపై ఆధారపడేటువంటి యొక్క ముదిరాజుల్ని కానీ గంగపుత్రులే కానీ వాళ్ళకు చెరువులు కుంటలను వృద్ధి చేయడంతో పాటుగా చేప విత్తనం అందింపై చేయలేని కాడ సరిపడే విధంగా నగదు రూపంగా వాళ్ళు బదిలిచ్చారు. వాస్తవంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలలో ఈ మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయడం జరగలేదు. అంటే ఆ గ్రామ స్థాయి లోపల ఏదైతుందో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోని చెరువుల కుంటల నిర్వహణతోని వాళ్ళు చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ఒక ముదిరాజులే కానీ గంగపుత్రులే కానీ వాళ్ళ హక్కులు పొందలేకపోతున్నారు. అంటే ఎక్కడెక్కడైతే మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందో ఇంకా ఏర్పాటు చేయని కాడ ఆ సంఘాలు ఏర్పాటు చేయాలి. చేసేది అవుతుందో వాళ్ళకి చెరువులు కుంటలపై ఆధిపత్యం కల్పించాలి. అప్పుడు వాళ్ళ కుల వృత్తికి ఏదైతుందో తోడు నిలిచినట్టు ఇప్పటికైనా స్పందించి చొరవ చూపెట్టి ముదిరాజులకు న్యాయం జరిగే విధంగా ఏదైతున్నదో మరి ఆ బీసీఏలో కలపగలిగినట్టయితే వాళ్ళకు విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు అవకాశాలు మెరుగవుతాయి. ఆ దిశలో చర్యలు చేపట్టాలని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.